ఇతను చేసినటువంటి దారుణం మరీ దారుణమైనటువంటి విషయం. అధికార మదంతోటి చూసుకొని ఎలాంటి ఉచ్చం, నీచం లేకుండా ప్రవర్తించాడనేటువంటిది మనం చూసాం. చూసినప్పుడు ఆ చేసిన దానికి ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారని చెప్పేసి మనం అనుకోవాలి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం అనేటువంటిది ఎలాంటి సెన్సిటివ్ ఇదనేటువంటిది మీకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మిగతా నియోజకవర్గాల కంటే ప్రత్యేకంగా ఉంటాయనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న మనం ఎలక్షన్ లో ఎలా జరిగింది అనేటువంటిది చూసాం. అవును. చూసినప్పుడు ఏంటంటే గతంలో కూడా మనం చాలా సార్లు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించాలి అంటే ప్రత్యర్థుల్ని బూతులన్నా తిట్టాలి, లేకపోతే ప్రత్యర్థుల మీద దాడన్నా చేయాలి. గత 5 సంవత్సరాలుగా మనం చూసినటువంటి ఆనవాయి. కాబట్టి ఎంతో మంది రౌడీ షీటర్లు, ఎంతో మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఏంటంటే ఒక వెలుగు వెలిగారు. అలాంటి వాళ్ళల్లో ఓవర్ నైట్ లో ఒక్క సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపబడినటువంటి వ్యక్తి. అది మంచిగా గుర్తింపబడ్డా చెడుగా అనేటువంటి పక్కన పెట్టండి. ఒక గుర్తింపు అయితే రావడంతో ఏంటంటే ఆ రోజున అతని మీద కేసు నమోదు చేయకపోగా ఏదో ఒక 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. పైగా అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అది వైఎస్ఆర్ సిపి యొక్క కల్చర్ ని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనకి క్లియర్ గా తెలియజేస్తుంది. ఆ తర్వాత అతను ఎలా రెచ్చిపోయాడు, పిన్నెల్లి సోదరులు అనేటువంటి వాళ్ళు మాచర్లని వాళ్ళ సామ్రాజ్యంగా వాళ్ళు భావించి ఎలాంటి పరిపాలన అక్కడ చేశారనేటువంటిది ఆ ప్రాంత ప్రజల్ని, పల్నాడు ప్రాంత ప్రజల్ని ఎవరిని చూసినా చెప్తారు.